పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ ఓ భామ అయ్యో రామ. సో 10 శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆడియన్స్ ఏ సినిమా చూసుకోవాలా అనేది ఎగరగా వెయిట్ చేస్తుంటారు. సో ఈ మధ్యకాలంలో ట్రైలర్ ఇంపాక్ట్ ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లేదు. సో టైటిల్ కానీ ఆ గ్లిమ్స్ కానీ ఏదైతే ఉందో పోస్టర్స్ కానీ కొంతవరకు బాగానే ఉన్నాయనిపించినాయి. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. సుహాస్ కలర్ ఫోటో దగ్గర నుంచి తన మార్క్ అయితే చూపించుకుంటూ వచ్చాడు. మంచి మంచి సబ్జెక్ట్స్ చేసుకుంటూ వచ్చాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యూరో కానీ అన్నీ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. తన క్యారెక్టర్ పరంగా చాలా ఒక బాగుండేదట్టు చూసుకుంటూ వస్తున్నాడు. అటువంటి కథలనే పిక్ చేసుకుంటూ వస్తున్నాడు. సో అతని మార్క్ అతను చూపించుకుంటాడు. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సుహాస్ మాత్రం మెప్పిస్తాడని చెప్పుకోవచ్చు. తర్వాత మాళవిక మనోజ్, మలయాళీ అమ్మాయి, ఇప్పుడు 2 సినిమాలు చేసింది. మనకు జో సినిమాతో ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమాతో మనకు బాగా పరిచయం. ఆమె కూడా మంచి యాక్ట్రెస్. సో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఓ భామ అయ్యో రామ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ మంచి కుర్రాడు. అతను మారుతి దగ్గర అలాగే శైలేష్ కోలం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టాడు. ఈ సినిమా మొన్న ఇంటర్వ్యూ చెప్పినప్పుడు కూడా నేను కళాఖండం తీయలేదు, అలాగే బాహుబలి లాంటి సినిమా తీయలేదు, ఒక క్యూట్ లవ్ స్టోరీ తీశాను అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, ఆడియన్స్ వెళ్ళొచ్చా లేదా అనేది ఒక మాటలో చెప్పేస్తాను. ఇక సుహాస్ పేరు రామ్, అలాగే మాళవిక మనోజ్ పేరు సత్యభామ. అందుకనే టైటిల్ కూడా ఓ భామ అయ్యో రామ అని పెట్టారు. ఇక కథ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ షాట్లోనే హీరోయిన్ తాగి ఒక యాక్సిడెంట్ చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిని హీరో కాపాడతాడు, అంటే రామ్ కాపాడతాడు, సత్యభామ క్యారెక్టర్ని కాపాడతాడు. ఆ కన్సర్న్తో హీరోని వెతుక్కుంటూ అదే విషయంలో కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం జరుగుతుంది. హీరో తన కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని తెలిసిన సత్యభామ హీరోని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అసలు హీరో ఎవరు, ఇతను ఎవరంటే ఇతను వరంగల్ నుంచి వచ్చి వాళ్ళమ్మ జయంతి రోజు ఆ రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత వరంగల్ వెళ్ళిపోయాడని తెలుసుకుని తను కూడా అతన్ని వెతుకుతూ, అతను కాలేజీ కానీ అతను ఏమేం చేస్తున్నాడో అతను వెతుకుతూ ఉంటుంది. వెతికిన క్రమంలో పోలీస్ స్టేషన్లో తన పర్సు అయితే దొరుకుతుంది తనకి. ఆ పర్సులో అతని డీటెయిల్స్ పట్టుకుని అతనేంటి, అతని గోల్స్ ఏంటి అన్నీ తెలుసుకుంటుంది. తనకు తెలియకుండానే ఎవరైతే ఉన్నాడో రాము తెలియకుండానే సత్యభామ అతనికి హెల్ప్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇంతకీ తర్వాత రాము మదర్ ఏంటి, జయంతి రోజు అతను ఎందుకు వెళ్ళాడంటే స్టార్టింగ్లోనే మదర్ చనిపోవటం, అతను తన తండ్రి ఎవరు, తర్వాత అతను సినిమాలకి చాలా దూరంగా ఉంటాడు. ఫ్రెండ్స్తో చూసినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో మనకు కొన్ని సీన్లు చూపిస్తారు. ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తూ ఉంటారు, కానీ హీరో మాత్రం సినిమా బయట కూర్చుని సౌండ్ వింటూ సినిమా హిట్టా ఫ్లాప్ అని చెప్పేసి అంత టాలెంట్ ఉంటుంది. సో అతను ఎందుకు సినిమా చూడడు. తర్వాత అతను సినిమా ఫైనల్గా డైరెక్టర్ అవ్వాలి అని కోరుకుంటుంది, ఒక యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్ ఎందుకు ఉంటుంది, సినిమాలు చూడని అతను డైరెక్టర్ అవ్వాలనే యాంబిషన్ ఎందుకు ఉంటుంది, అవన్నీ హీరోయిన్ని ఎలా తీరుస్తుందనేది ఫైనల్గా సినిమా. అయితే హీరోయిన్ ఒకనొక సందర్భంలో అతన్ని హరీష్ శంకర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేపించడం, తర్వాత అతను డైరెక్షన్లో కోర్సు నేర్చుకోవటం, తర్వాత హీరోయిన్ ఫాదర్ పృథ్వీరాజ్ చేశాడు. పృథ్వీరాజ్ కొంత కండిషన్ పెట్టడం వాళ్ళ ప్రేమకి, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఫైనల్గా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా, అలాగే వాళ్ళ అమ్మ ఎవరు ఎలా చనిపోయింది, అలాగే వాళ్ళ ఫాదర్ ఎవరు సుహాస్ ఫాదర్ ఎవరు, అలాగే ఇతను డైరెక్టర్ అవుతాడా లేదా అనేది చిన్న క్యూట్ లవ్ స్టోరీ. అయితే సినిమా కథ పరంగా రామ్ అయితే బాగానే రాసుకున్నాడు. కొంత స్వీయ అనుభవం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్ వల్ల తన డిపార్ట్మెంటు, తన డైరెక్టర్ ఎట్లా అవ్వాలి, ఏం అవ్వాలి, తన పడిన స్ట్రగుల్ అయితే ఫస్ట్ సినిమా కాబట్టి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత తన సొంత ఏదైతే తన లైఫ్లో జరిగినాయో కొంత పెట్టుంటాడని నాకు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే కథ ప్రకారం చాలా చిన్న కథ. సుహాసు, మాళవిక మనోజ్ ఇలాంటి క్యూట్ పేరుని పెట్టుకున్నప్పుడు సినిమాని కాంపాక్ట్ సైజ్ తీసుకుని కొంత కథ కూడా భారీ కథ ఏం కాదు, చిన్న కథ, దాన్ని చాలా తక్కువలో చెప్పుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆలీ ఒక ప్రధానమైన క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆలీ మేనమామగా యాక్ట్ చేశాడు సుహాస్కి. ఆలీ ట్రాక్ మొత్తం అయితే ఒక మేనలుడు దారిలో పడిపోతే తను ఎలా బాధపడతాడనేది తనకు చాలా బాగా చేశాడు. ఆలీ ఒకటి చేశాడు. తర్వాత రతన్ మ్యూజిక్ ఒకటి సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా మణికందన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కథ అయితే చిన్న కథ, దాన్ని ఇంకా కాంపాక్ట్లో లెంగ్త్ తగ్గించుంటే మంచిగా ఆడి ఉండేది అనిపించింది. సో ఇదైతే నాకున్న పర్సనల్ ఒపీనియన్.
అది సినిమా చూసిన తర్వాత సినిమా చూడాలా లేదనేది మీ అభిప్రాయం. నా అభిప్రాయం ఇది ఓన్లీ నా పర్సనల్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2.